ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి కొనసాగుతా ఉన్నా. భర్త ఉండి కూడా మరొక వ్యక్తితో అక్రమ సంబంధం, భార్య ఉండి కూడా మరొక వ్యక్తితో అక్రమ సంబంధం. దేవుడు అదే అంటున్నాడు, నిన్ను సమృద్ధిగా నేను పోషిస్తా ఉన్నాను, కానీ నువ్వు చేసే పనులు ఏంటంటే నీ పొరుగువాని భార్యతో నువ్వు పోతావు, వారి వెనకాల సకిలించుకుంటా తిరుగుతా ఉన్నావు, ఎలా కొలాలు ఆడుకుంటా తిరుగుతా ఉన్నావు, డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటా తిరుగుతా ఉన్నావు. ఇది నీకు తగునా? మరలా వచ్చి దేవుని సన్నిధిలో అయ్యా క్షమించేయటానికి దేవుడు ఏమన్నా చులకనగా కనపడుతున్నాడా? నేను ఎలా క్షమిస్తాను అని దేవుడే ప్రశ్న వేస్తున్నాడు. జవాబు ఇది. నీ దగ్గర జవాబు ఉందా? కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్నట్టు, నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాడి కోసం ఆమె కోసం ప్రార్థన చేస్తావు, వారు చేసే పనులు నీకు తెలుసా? వ్యభిచారములు మునిగిపోయి ఉన్నారు, పాపములు మునిగిపోయి ఉన్నారు, కామ క్రియలు